బనకచర్ల కేసీఆర్ పాపమే, కేసీఆర్ పాపం అని చెప్పి వీళ్ళు, లేదు వీళ్ళే బాబుకు సహకరిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, మేము ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం కాకుండా న్యాయం చేసి ప్రతి రాష్ట్రానికి న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి బీజేపీ. వీళ్ళు రాజకీయాల కోసం చూస్తా ఉందరా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తా ఉందరా అర్థమైతే లేదు. చర్చకు కూర్చుంటారు, చర్చకి కూర్చొని లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తాడని చెప్తారు. గాడ వాళ్ళు చర్చకి కూర్చొని ఇదంతా కూడా కేసీఆర్ పాపమే, కేసీఆర్ చేసినాడు అప్పుడు చేసిండని చెప్పినారు. ఇవన్నీ కాదండి బాబు. మీరు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం కావద్దు, మన నీళ్లు మనకి కావాలి అని అనుకుంటే ఏకతాటిపైకి వచ్చి అక్కడ బనకచెర్ల ప్రాజెక్టుని, గోదావరి బేసిన్ పై బనకచెర్ల ప్రాజెక్టుని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన, లేదా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి జలశక్తి మంత్రిని కావచ్చు లేకపోతే మోదీ గారిని కావచ్చు, వీళ్ళని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళకి లెటర్లు రాయండి, అవసరమైతే వాళ్ళని కలవండి. అప్పటికీ కూడా ఇబ్బంది అయ్యి వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులంతా కూడా, మంత్రులంతా, ఎంపీలంతా. అంతే తప్ప బాజాప్తా మనకి గోదావరి బేసిన్ నుంచి 1000 టీఎంసీల నీళ్లు తెలంగాణకి రావాలి, కృష్ణా నుంచి దాదాపుగా 500 టీఎంసీలు నీళ్లు మనకు రావాలి, నీళ్ల కోసమే తెలంగాణ కొట్లాడింది. ఇగో ఇదే నీళ్ల కోసం 1200 మంది చనిపోయినరు. ఇదే నీళ్ల కోసం దాదాపుగా 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ పోరాట పటిమను చాటింది. ఈ నీళ్ళని తీసుకపోయి మళ్ళా తీసుకపోతామంటే కుదరదు. రాజకీయాలు పక్కన పెట్టి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు బాజాప్తా ఇక్కడ నాయకులంతా కూడా తీవ్ర ప్రయత్నాలు చేయాలి, దాన్ని ఆపాలి. మన నీళ్లు మనకు రావాలి. కానీ ఇగో ఆయన అప్పుడు చేసిండు, ఈయన ఎప్పుడు చేసిండంటే ఆయన అనుమతులన్నీ తెచ్చుకొని ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాడు. ఈ రాజకీయాలు బంద్ చేయరు. ఫస్ట్ బంద్ చేసి మీ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ నేల కోసం, తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేయండి.